శ్రీ గురుచరిత్ర అధ్యాయం 18 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించారు. సిద్ధయోగి ఇలా చెప్పారు: నాయన, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరములు నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది. అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదిలో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడ ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్య తీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ కలవే. అచటి కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభిష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయటానికే శ్రీగురుడక్కడ అంతకాలం నివసించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతుండేవారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలం యామవార వృత్తిలో జీవిస్తుండేవారు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవారు. ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించారు. ఆ రోజు ధ్యానం లభించకపోవటం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు. తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము. నేటితో మీ దారిద్ర్యం తీరిపోతుంది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకేవేసి దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వరగా వెళ్ళిపోయారు. అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే, మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏది ఏమైనా మన కర్మలను అనుసరించే జరుగుతుంది. నీవు బాధపడద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దమొచ్చింది. అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలున్నాయి. అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూచావా, స్వామి ఈ లతను పీకివేయటం వలనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పారు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీవి విషయం ఎవరికీ చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది. స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు.
శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 19. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం, రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా ఈ శ్రీ గురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం, మేడు చెట్టు మూలంలోనే నివసించటానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పారు. పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుణ్ణి కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్లకు అంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని, నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించి భగవంతుడైన శ్రీగురుడు ఆ మేడి చెట్టు క్రింద నివసించారు. నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజుల్లో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందన్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలోనే కూర్చుండేవారు. అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవటం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారా రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవారు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటం మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడకు దగ్గరలోనే గంగాజనుడనేవాడు తన పొలానికి కావలి కాస్తుండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్టు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అచటి మేడి చెట్టు క్రిందనున్న కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్ళారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగటం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరంగా వారిని అనుసరించారు. ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచారు. వారు దేవకన్యలని, వారి చేత పూజించబడుతున్న యతి సామాన్య మానవుడు కాదని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అచ్చటికి వెళ్ళి అతడు ఆ యోగినుల వెనుకనే నదీ గర్భంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అచ్చటి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రచోపేచనంగా భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగాజనుని చూచి, నీవెవరు, ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగాడు. అతడు భయపడి ఆపాదమస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగాజనుడు, నేను కుతూహలములు ఆపుకోలేక మీ వెనుక ఇతడికి చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు,